పరకామణి కేసులో సతీష్ కుమార్ గారు చనిపోయారు. ఖచ్చితంగా దానికి దర్యాప్తు చేయాల్సిందే ఏమైనా. ఈలోపు ఒకళ్ళకొకళ్ళు ఎందుకు రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు? చంపించేశారని చెప్పి సాక్ష్యాలు దొరికిపోతాయని చెప్పి చంపించేశారంటూ తెలుగుదేశం వాళ్ళు ప్రారంభించడం, లేదు లేదు తెలుగుదేశం వాళ్ళు చంపించేశారు సిబిఐ దర్యాప్తు చేయండి అని వైసీపీ. ఎందుకు అసలు ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి? దాంట్లో దర్యాప్తు జరపాల్సిన దర్యాప్తు అధికారి యంత్రాంగమే కదా. ఇందులో సతీష్ కుమార్ కొత్తగా చెప్పే సాక్ష్యం ఏమీ లేదు. అంతా ఓపెన్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఆ రోజున విత్డ్రా చేసుకున్నారు, ఒక వ్యక్తి డబ్బులు కూడా పెట్టుకున్నాడు. ఎక్కడో ఎందుకు ఈ మొత్తం ఈ ఆస్తులు ఏవైతే స్వామివారి పేరుకి రాశాడో రవికుమారు, ఆ ఆస్తులకి అయినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎవరు పెట్టుబడి పెట్టారు, ఎవరు డబ్బులు ఇచ్చారు? ఆయన ఒక న్యాయమూర్తి స్థానంలో పనిచేసి ఆయన అడిగితే ఎవరు ఈ కేసులో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేస్తారు. టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. టీటీడీకి సంబంధించినటువంటి ఈవో, అప్పుడున్న పోలీసు అధికారులు అందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. అందరూ అనుకున్నది దేవుడికి మంచి చేస్తున్నామని, లేదు అది దేవుడికి చెడు అని ఇప్పుడు మనం భావిస్తున్నాం. అదే కోర్టులో వాదించండి. అదే సందర్భంలో వీళ్ళు కూడా దాంట్లో రాజకీయ స్టేట్మెంట్లు మానేసి కోర్టులో అదే వాదించండి. ఇదిగో దొంగతనంలో పట్టుబడితే కనుక మీరు వేసే శిక్షలు ఎట్లాగండి, 15 రోజులో నెల, అందుకని అతని దగ్గర నుంచి ఇంత ఆస్తిని మేము స్వాధీనం చేసుకోవడం ద్వారా దేవుడికి న్యాయం చేయాలనుకున్నాం, ఇందులో మాకు దురుద్దేశం లేదు అని ప్రూవ్ చేయండి. లేదు లేదు వీళ్ళకి దురుద్దేశం ఉంది, దేవుడి పేరుతో 14.5 కోట్లు చెప్పి వీళ్ళు ఇంకో 3-4 కోట్ల రూపాయలు తినేశారని చెప్పేసి చూపించండి. ఇవన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్సే, ఇందులో ఏం తేడా లేదు. దాంట్లో ఎవరన్నా చంపితే ఏం మరుగుతుంది, ఏం సాక్ష్యాలు తారుమారవుతాయి? అందులో అన్నీ ఆన్ రిజిస్టర్ ఉంటాయి. కాబట్టి దేవుడిని రాజకీయాల్లోకి లాక్కోవద్దు, దేవుడి వ్యవహారానికి సంబంధించిన రాజకీయాల్లోకి లాక్కోవద్దు. పాప మా సతీష్ కుమార్ గారి మరణం దారుణం. ఎవడన్నా చంపితే వాడంత తలతిక్కల వెధవ ఇంకెవడూ లేడు. దేవుడిని ఎవడూ మాయ చేయలేడు. ఇంకొకటి, ఇది మంచా చెడా దేవుడే నిర్ణయించాలి. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా. వీళ్ళ రూట్లో చూస్తే వీళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళ రూట్లో చూస్తే వాళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది. దేవుడు ఏం కోరుకున్నాడు అన్నటువంటిది ఫైనల్గా తేలుతుంది. అప్పటిదాకా ఆగడం వదిలేసి దేవుడిని రాజకీయాల్లోకి లాగడం అనవసరమేమో.